యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈ దిన ధ్యాన పట్టణము హెస్కేలు గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనము చదువుకుందాము. కాగా నీవు ఈ మాట ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మును సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మును రప్పించి ఇశ్రాయేలు దేశమును మీ వశము చేసేదను. ఈ మాటలు దేవుడైన యెహోవా హెస్కేలు ప్రవక్త ద్వారా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలతో తెలియజేస్తున్నాడు లేదా మాట్లాడుచున్నాడు. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి 3 మాటలు చూస్తున్నాము. ఒకటి, ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మను సమకూరుస్తాను, ఒక దగ్గర చేరుస్తాను. మీరు చెదరగొట్టబడిన దేశంలో నుండి మిమ్మను రప్పిస్తాను లేదా తిరిగి రప్పించగలను. మూడవదిగా, ఇశ్రాయేల్ దేశమును మీ వశమున చేసేదను, మీకు మరలా నేను ఇచ్చేదను. మనము మన చేతిలో కొన్నిసార్లు మన గుప్పిట్లో బియ్యము పట్టుకొని ఉంటాము, లేదా తినే వస్తువులను పట్టుకొని ఉంటాము. కొన్నిసార్లు పప్పు గింజలను మనం పట్టుకొని ఉన్నప్పుడు అవి ఒక్కసారే ఆ చేతులు మనం గుప్పిలు విప్పి ఇలా కింద వేసినప్పుడు ఆ గింజలు కావచ్చు, బియ్యం కావచ్చు, చేతిలో ఉన్నటువంటి లేదా చిల్లర డబ్బులు కావచ్చు, చెల్లా చెదరైపోతాయి. అంతవరకు మన చేతుల్లో మన గుప్పిట్లో ఉన్నాయి ఒక్క దగ్గర. ఒక్కసారి మనం గుప్పిలిని విప్పి ఇలా వదిలితే అవన్నీ కూడా కింద పడిపోతాయి, ఒక్క చోట ఉండవు. ఎంత దూరం అంత దూరం అలా అవి వెళ్ళిపోతాయి. వాటన్నిటిని మనము మరి ఒక దగ్గరికి చేర్చాలి అంటే మరి అవన్నీ ఊడవడమో లేదా చేతులతోనే మళ్ళా సమకూర్చడమో జరుగుతుంది. అలానే ఇక్కడ చెదిరిపోయారు ఎవరు? దేవుని ప్రజలైనటువంటి యూదులు. వారు చేసినటువంటి పాపమును బట్టి, అపరాధములను బట్టి, అవిధేయతను బట్టి, దేవుడికి వారు చేసిన తిరుగుబాటును బట్టి వారు దాని ఫలితంగా, దానికి పర్యవసానంగా, శిక్షగా బబులోను రాజ్యమునకు వాళ్ళు చెరగొనిపోయారు. చెరగొనిపోయి ఆయా జనముల మధ్యలో ఆ దేశం అంతా కూడా వాళ్ళు చెదిరిపోయి జీవిస్తున్నారు. అదే వారి దేశంలో, యూదా దేశంలో ఒకే దగ్గర మరి నివాసం చేశారు. ఒకే దేవాలయము, ఒకే దేవుడు, ఒకే ఆరాధన, చక్కటి మరి ఆత్మీయ జీవితము. అక్కడ చక్కగా అందరూ సమకూడి జీవించారు. కానీ వారు చేసినటువంటి పాపానికి ప్రతిఫలంగా మరి దేశానికి, వారు చూడని దేశానికి చెరగొనిపోయారు. చెల్లా చెదరై జీవిస్తున్నారు జనముల మధ్యలో. ఒకవేళ వారు తిరిగి రావాలన్నా కూడా వారు, మేము ఇంకెప్పుడైనా చూస్తామో లేదో మా దేశము, మరలా మా దేశానికి వెళ్తామో లేదో, మేము తిరిగి మా దేశమును, మా దేవాలయము చూస్తామో లేదో, మా ప్రజలను కలుసుకుంటామో లేమో అనేటువంటి ఒక నిరాశలో జీవించారు. అది వారికి ఒక నెరవేరని ఒక కలగా వారికి మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఆ దేశంలో వారికి ఇష్టము లేకుండా తీసుకొని పోబడినారు. ఇష్టంతో వెళ్ళలేదు, బలవంతంగా కొనిపోబడినటువంటి జీవితాలు. మరి వారందరినీ కూడా దేవుడు మరలా సమకూరుస్తాను అంటున్నాడు. అంటే బబులోను దేశం అంతా కూడా చెదిరిపోయి జీవిస్తున్నటువంటి వారిని మరలా సమకూరుస్తాను, ఇశ్రాయేలు దేశమును మీకు మరలా ఇస్తాను, మరలా మిమ్మల్ని అక్కడ తీసుకొని వెళ్తాను అనేటువంటి ఒక గొప్ప వాగ్దానంతో కూడినటువంటి, నిరీక్షణతో కూడినటువంటి, ఒక నిశ్చయతతో కూడినటువంటి మాటలు తన యొక్క నిబంధనను బట్టి తెలియజేస్తున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, వారు పాపం చేశారు, దానికి పర్యవసానంగా మరి చెరలో ఉన్నారు. అయినా కూడా దేవుడు వారిని అక్కడ వదిలిపెట్టలేదు. 70 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మరలా తీసుకొని వస్తాననేటువంటి ఇర్మియా చేసిన వాగ్దాన ప్రకారము మరి ఆయన గుర్తు చేస్తున్నాడు. అంటే దేవుడు చేసిన నిబంధనను ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. ఒకసారి దేవుడు ఒక మాట అన్నాడు అంటే మన పట్ల ఆయన నెరవేర్చుటలో ఎంతో కమిట్మెంట్ కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఒక నిబద్ధతను కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. యేసు ప్రభువుల వారు
ఇక్కడ మన జీవితాలలో కూడా మనం చూసినట్లయితే మన యొక్క పాప పంకిలమైన జీవితాలను బట్టి మనము కూడా మరి నశించిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. కొన్నిసార్లు మనం దేవునికి దూరంగా జీవిస్తుంటాము. కొన్నిసార్లు మనకు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి, ఎన్నో ఉద్దేశాలు వస్తుంటాయి. మనము దేవునికి దూరంగా వెళ్ళిపోతుంటాము. దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైన తలంపులు, చాలాసార్లు నిరాశ, నిస్పృహలు మన దైనందిన జీవితంలో. మరి అలాంటి పరిస్థితులలో దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడుగా లేడు. యేసు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చిందే నశించిన దానిని వెతికి రక్షించుటకు. మరి మనల్ని కూడా ఆయన వెతికి రక్షించటానికి ఆయన తన యొక్క జీవితము, మరణము, పునరుత్థానం ద్వారా మనల్ని సమకూరుస్తున్నాడు. మనల్ని సమకూర్చి తండ్రి అయిన దేవునితో మన సంబంధమును పునరుద్ధరించుతున్నాడు. దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. ఏ విషయంలో కూడా, ఏ క్షణంలో కూడా, ఏ సమయంలో కూడా ఆయన మనల్ని అంటి పెట్టుకొని ఉండే దేవుడుగా ఉన్నాడు. విడువను ఎడబాయనని తెలియజేసినటువంటి దేవుడు మరి మన పక్షాన నిలబడి యుద్ధం చేసే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ హెజ్కేలు ఒక ఫిజికల్ రిటర్న్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే వారిని భౌతికంగా, వారిని మరి వారి దేశానికి నడిపించే విధానమును, సమకూర్చే విధానమును, వారి దేశానికి తిరిగి తీసుకొచ్చే విధానం గురించి మాట్లాడుతున్నాడు. కానీ యేసు ప్రభువుల వారు మన ఆత్మీయ స్థితిలో మనల్ని దేవుని యొద్దకు చేర్చే విధానం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని దేవునితో సరి అయిన సంబంధమును కట్టుకొని ఆయన కుటుంబంలో మనము కుమారులు, కుమార్తెలుగా జీవించేటువంటి ఆ ధన్యతను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మరి యేసు క్రీస్తుల వారి ద్వారా మనము దేవుని యొద్దకు వస్తున్నాము. నిత్య రాజ్యము లేదా పరలోక రాజ్యమును దేవుడు మనకు స్వాస్థ్యంగా ఇస్తున్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో మీరు ఎలాంటి నిరాశ, నిస్పృహలో ఉన్నప్పటికీ దేవుడు మిమ్మల్ని తన సన్నిధికి తీసుకొని వచ్చుటలో ఆయన నిబద్ధత కలిగి ఉన్నాడు. దేవునితో మరి ఐక్యంగా మంచి రిలేషన్షిప్ కలిగి జీవించడానికి మీ పక్షాన ఆయన ప్రార్థించే, విజ్ఞాపన చేసే దేవుడుగా ఉన్నాడు. మరి మీరు ఎలాంటి నిస్పృహ, నిరాశ, నిరుత్సాహంలో ఉన్నప్పటికీ దేవుడు మిమ్మల్ని విడవడు, మిమ్మల్ని ఎడబాయడు. దేవునితో మిమ్మల్ని సమకూరుస్తాడు. తండ్రి అయిన దేవునితో యేసుక్రీస్తుల వారు మిమ్మల్ని సమకూరుస్తారు. తండ్రి అయిన దేవుని యొద్దకు మిమ్మల్ని తీసుకొని వస్తాడు. నిత్య రాజ్యమును మనకు వారసత్వంగా మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రేమ, నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, మా జీవితాలలో మేము అనేక సార్లు నిరాశ, నిస్పృహలకు గురవుతున్నప్పటికీ నాయన, మీరు మమ్మల్ని విడవక, ఎడబాయక, మరి ఎంతో ప్రేమతో, ఎంతో కనికరంతో చేరదీసే దేవునిగా, మమ్మల్ని నీ సన్నిధికి తీసుకొని వచ్చే దేవునిగా మీరు మాకున్నందుకు నీకు వందనాలు. మరి వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు వందనాలు చెల్లిస్తున్నాము. వారి యొక్క ఆత్మీయ జీవితంలో కూడా వారు మరి బలమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవించడానికి, నీతో బలమైన సంబంధమును కలిగి జీవించడానికి వారికి కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.